హాయ్ గైస్, యాక్చువల్లీ నేను యూట్యూబ్ లైవ్కి అన్నది వచ్చాను. బట్ మాకు వర్షం వస్తుంది హెవీగా, నార్మల్గా కాదు, చాలా గాలిలు చాలా దారుణంగా వస్తుంది. సో కరెంట్ అన్నది వాడు ఎప్పుడో తీసేశాడు. సో అందుకే నేను లేట్గా క్లాస్ అన్నది నేను క్లాస్ కూడా లేట్గా చెప్పాను. లేట్గా జాయిన్ నేను 4కి ఎందుకు ఇచ్చానంటే మాకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో వర్షం వస్తుంది. ఎవరైనా ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం ఇటువైపు నుంచి చూస్తుంటే మీకు తెలుస్తుంది మీకు వర్షం ఎంత ఎక్కువగా వస్తుందో. మాకు హెవీ వర్షం వస్తుంది అండ్ ఫుల్ గాలి మబ్బులు అన్నీ ఉన్నాయి. సో అందుకే మాకు కరెంట్ అన్నది తీసేశాడు, ఎప్పటి నుంచో తీసేశాడు. ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. అందుకే మీకు నేను క్లాస్ 3:30కో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఫుల్ వాన, లేదంటే గాలులు, వైఫై లేదు. అట్లీస్ట్ 1 hour తర్వాత స్టార్ట్ చేసినా తగ్గుద్దేమో కొంచెం అనుకున్నాను. బట్ నో, ఎక్కడ తగ్గలేదు, అలాగే ఉంది. అయినా కూడా క్లాస్ అన్నది స్టార్ట్ చేస్తున్నా, ఎందుకు పోగొట్టుకోవడం క్లాస్ అన్నది అని. సో మ్యాక్సిమం నేను యూట్యూబ్ లైవ్కి ఆల్రెడీ వచ్చాను. బట్ యూట్యూబ్ లైవ్కి హెవీ డేటా అన్నది కావాలి. మాకు వైఫై లేదు, కరెంట్ వల్ల వైఫై అన్నది పోయింది. సో ఇన్స్టా లైవ్కి వచ్చాను. ఈరోజు ఇక్కడే లైవ్ అన్నది చెప్తాను, కానీ చాలా తక్కువసేపు చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. ఎందుకంటే డేటా మొత్తం కంప్లీట్ అయిపోతుంది, బట్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఒక జస్ట్ ½ an hour చెప్తాను. సో అందరూ మీకు యూట్యూబ్ లైవ్ లేదా అనుకోకండి. ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఆల్రెడీ యూట్యూబ్కి వచ్చిన అక్కడ లైవ్ అవ్వట్లేదు, చాలా మందికి వీడియో రావట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ హెవీ డేటా తీసుకుంటుంది. బట్ వైఫై లేదు కాబట్టి డేటా లేదు. సో ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అందుకే ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చాను. సో ఇక్కడే క్లాస్, ఈరోజు ఇన్స్టాగ్రామ్లోనే క్లాస్ చెప్తాను. కుదిరితే అప్లోడ్ చేస్తా, లేదంటే ఈరోజు క్లాస్ అప్లోడ్ చేస్తానో లేదో కూడా తెలీదు. ఎందుకంటే మాకు చాలా ఫుల్ వానగా ఉంది. ఎవరైనా ఏలూరు ఆర్ ఇటు గోదావరి సైడ్ నుంచి చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఎందుకంటే అంత రెయిన్ వస్తుంది. సో నేను ఇప్పుడు క్లాస్ అన్నది స్టార్ట్ చేసేస్తున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వండి అండ్ ఇక్కడే క్లాస్ అనేది వినండి. ఈరోజు క్లాస్ వచ్చేసి చెక్స్ అండ్ ప్యాటర్న్స్. ఆల్రెడీ బార్డర్స్ అన్నవి నేను చెప్పేశాను క్లాస్. బట్ ఎవ్వరు నాకు హోంవర్క్ బార్డర్స్తో చెయ్యలేదు. ఓన్లీ ఒక మై లిటిల్ ప్రిన్సెస్ అన్న ఆవిడ మాత్రమే చేశారు. ఐ డోంట్ నో వై, ఎందుకు అన్నది నాకు తెలీదు. మిమ్మల్ని పినింట్రెస్ట్లో మీరు ఇమేజెస్ చూసుకుని నేను మీకు ఆల్రెడీ రూల్స్ అన్నీ చెప్పాను, ఇట్లా ఉంటుంది బాడీ అని. కానీ ఎవ్వరు చేయలేదు. ఒక్క మేడమే అది కూడా ట్రై చేశారు. ఆవిడ కూడా చాలా మిస్టేక్స్ చేశారు. 1 inch బార్డర్లోనే వెయ్యాలని రూల్ చెప్పాను, బట్ ఎవ్వరూ చేయలేదు. ఎందుకో నాకు తెలీదు. ఒక 1 inch మాత్రమే బార్డర్ ఉండాలి అని చాలా స్ట్రిక్ట్గా చెప్పాను. బట్ ఆవిడ కూడా చాలా పెద్ద పెద్ద బార్డర్స్ వేశారు, బట్ ట్రై చేశారు. బార్డర్ వేసినా కూడా అట్లీస్ట్ ట్రై అన్నది చేశారు కదా, బట్ మిగతా వాళ్ళు అది కూడా చేయలేదు. ఐ డోంట్ నో వై. బట్ నేను క్లాస్ అన్నది నేను ఆపలేను, ఎందుకంటే నేను ముందే చెప్తున్నా ఇది జస్ట్ ఫ్రీ క్లాసెస్ కాబట్టి కాన్సెప్టే చెప్తాను. మీకు క్లాస్ వచ్చినా రాకపోయినా నేను ముందుకు వెళ్ళిపోతాను. ఓన్లీ పెయిడ్ క్లాసెస్ వాళ్ళకు మాత్రమే వచ్చే వరకు నీట్గా దగ్గరుండి చెప్తాను. సో ఇప్పుడు నేను చెక్స్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్స్కి వెళ్ళిపోతున్నా. ప్లీజ్ అందరూ మీ A4 షీట్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ చెక్స్ అన్ని బార్డర్స్ కొట్టుకొని రెడీగా ఉండండి. క్లాస్ ఈరోజు ఫాస్ట్గా చెప్తా, తక్కువసేపు చెప్తాను. సో ఓకే, సో వైఫై లేదు అండ్ కరెంట్ లేదు, జస్ట్ లైట్స్ కూడా అన్ని లైట్స్ పనిచేయట్లేదు. సో కొంచెం ప్రాబ్లం ఎక్కువగానే ఉంది. అందుకే కొంచెం క్లాస్ అన్నది ఫాస్ట్గా చెప్తున్నాను. సో మీరు కూడా లైన్స్ అన్ని పెట్టుకొని ఫాస్ట్గా రెడీగా ఉండండి. నేను ఎక్కువసేపు చెప్పాను క్లాసు, బట్ ఈరోజు క్లాస్ ఇంతే. కుదిరితే రేపు క్లాస్ ఏమన్నా కొంచెం డీటెయిల్గా, బట్ ఈరోజు అయిపోయిన టాపిక్ మాత్రం రేపు చెప్పాను, ముందే చెప్తున్నా. సో అందుకే నాకు వైఫై ఇష్యూస్ ఉండి కరెంట్ లేక ఇంత ఇష్యూ ఉన్నా కూడా మీకు క్లాస్కి వచ్చాను. సో మీరు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి క్లాస్ అన్నది వినండి. మాకు కుదరలేని వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఉంటాయండి, ఎందుకంటే కుదరకపోతే ఏం చేయలేము. బట్ కుదిరిన వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ అంటే ఇట్స్ నో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చెక్స్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్స్. సో ఫస్ట్
ఓకే, చెక్స్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్స్. మనకి సౌత్లో ఆల్మోస్ట్ ఎక్కడైనా ఈ చెక్స్ ప్యాటర్నే యూజ్ చేస్తాము. ఇందులో వేరియస్ టైప్స్ ఉంటాయి. గ్రిడ్ ప్యాటర్న్స్ అన్నవి జస్ట్ ఎలిమెంట్స్ వేస్తాం కదా, అప్పుడు బ్యాక్గ్రౌండ్ డిజైన్గా యూజ్ చేస్తాం. ఒకటే ఉంటుంది, ఒక్కటే యూజ్ చేస్తాం. అది కూడా కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ చెప్తాను. అండ్ వినాయకుడికి ఎక్కువ యూజ్ చేస్తాం, ఇంకెవ్వరికి ఈ గ్రిడ్ ప్యాటర్న్ యూజ్ చేయం. మన సైడ్ అస్సలు యూజ్ చేయం, నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు. మన సైడ్ చాలా తక్కువ, చాలా 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 తక్కువ యూజ్ చేస్తాం. మీరు క్లాస్ మిస్ అయ్యారా, ఊరు వెళ్ళారా? సో సారీ అండి, మీరు క్లాస్ మిస్ అయినా ఊరు వెళ్ళినా నేనేం చేయలేను. మీ ఒక్కరి గురించి అందరికీ చెప్పలేను కదా. సో మీరు ఫాలో అవ్వండి, లేదు అంటే యూట్యూబ్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి, అవి చూడండి. అంతే తప్ప నేను అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేను. మీ ఒక్కరి గురించి 30 మందిని వెయిట్ చేయించలేను కదా. సో యా, మీరు లేదు అంటే పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి మీకు అంత క్లియర్గా కావాలంటే. అండ్ ఓకే, దీనికి నేను బాక్సెస్ టైప్ కొట్టుకుంటున్నా చూడండి. మ్యాక్సిమం 4 బాక్సెస్ అన్నది కొట్టుకుంటున్నాను. చూడండి, బాక్స్ ఇంచ్ వచ్చేసి మినిమం 3 or 4 ఇంచెస్లోనే కొట్టాను. ఎందుకంటే మనం ఒకళ్ళ హ్యాండ్ మీద ఇక్కడ వేసినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగే వేస్తాం చెక్ అన్నది. మ్యాక్సిమం 3 or else 4, అంతకు మించి. సో చాలా దారుణంగా వర్షం వస్తుంది. ఇది ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ వరకే అన్నది మనకి తీసుకుంటాము. సో 4 inches or 3 inches. సో బాక్స్ కూడా మీకు అందుకే 3 ఇంచెస్లోనే కొట్టాను. ఎలా ఉంటుంది అన్నది పెద్ద దాంట్లో చూపిస్తే మళ్ళీ హ్యాండ్ మీద వేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో అందుకే. సో చూడండి, మీరు కూడా ఇలా బాక్సెస్ కొట్టుకోండి. ఫస్ట్ నేను ఇందులోనే డబల్ లైన్, ట్రిపుల్ లైన్, ఇట్లా లైన్స్ అన్నవి ఉంటాయి. సో ఫస్ట్ నేను సింగిల్ లైన్ చూపిస్తున్నాను. సో ఒక్క బాక్సే చూపిస్తాను, బట్ ఎలా అన్నది ఇది కొంచెం చూడండి. ఫస్ట్ ఎప్పుడు మీరు బాక్స్ అన్నది ఎక్కువ, మీరు చాలా మందికి ఇష్యూ ఏంటంటే బాక్స్ వంకర్లు వచ్చేస్తాయి, వంకరగా కొడతారు. అప్పుడు మీకు కొట్టిన ఫస్ట్ లైన్లో కనిపించదు, బాక్స్ మొత్తం ఫిల్ చేసినప్పుడు ఆ వంకర అన్నది ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో మ్యాక్సిమం ఈ లైన్ క్రాస్ ఇంటూ అన్నది మీరు నీట్గా వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అండ్ నీట్గా ఇది ఎలా ఎందుకు వస్తుంది ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు వస్తుంది అంటే, మీరు బేసిక్స్లో నార్మల్ లైన్స్, క్రాస్ లైన్స్ అవన్నీ నేర్చుకున్నారు కదా. అది ఎలా వస్తుంది మీకు, క్రాస్ లైన్స్, నార్మల్ లైన్స్ మీకు ఎప్పుడు వస్తాయి? ఇవి రెండు ఎప్పుడైతే ఈ క్రాస్ లైన్స్, ఇవి బాక్స్ చెక్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు క్రాస్ లైన్స్, నార్మల్ లైన్స్, ఇవన్నీ రైట్ సైడ్ లైన్స్, లెఫ్ట్ సైడ్ లైన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మీకు ఈ బాక్స్ చెక్సెస్ ఈజీగా వస్తాయి. అందుకే నేను ఎప్పుడు ఫస్ట్ బాక్సెస్ మీద ఫోకస్ చేయండి, లేదంటే ఇది బేసిక్స్ మీద ఫోకస్ చేయండి, మీకు అప్పుడే మంచిగా వస్తుంది అని చాలాసార్లు చెప్పాను. బికాస్ వీటి కోసమే. ఓకే, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ చూస్తే కుదరదు. నేను ఇట్లా వర్షం వచ్చినా లేదంటే వైఫై ఇష్యూస్ ఉన్నా కూడా మీకు నేను చెప్తున్నాను అంటే, ఎఫర్ట్ పెడుతున్నానంటే మీరు కూడా అంతే మంచిగా నేర్చుకోండి. బికాజ్ చాలామంది వర్షంగా ఉంది కదా వదిలేద్దాం, ఈరోజు వచ్చి చెప్పొద్దులే అనుకుంటారు. బట్ నేను చెప్తున్నాను, బట్ దానికైనా మీరు మంచిగా నేర్చుకోండి ప్లీజ్. మీరు ఎప్పుడైతే మిడిల్ లైన్ అనేది తేల్చి వేసుకోవాలి, అప్పుడే మీకు నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడన్నా ఆగిపోయింది అనుకో, అక్కడి నుంచి కంటిన్యూ చేసేయండి. ఆ తర్వాత వచ్చి స్లోగా ఇలా ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు అది ఫిల్ చేసుకున్నట్టు ఉండదు. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు మీ చెక్ డిజైన్ బట్టి
మీరు పెద్ద డిజైన్ వేశారనుకోండి పెద్ద బాక్స్, చిన్న డిజైన్ వేస్తే చిన్న బాక్స్. సో అలా మీరు డిజైన్ బట్టి మీరు ఫస్ట్ మీరు ఒక డిజైన్ అన్నది చూస్తారు. ఓకే దీని బాక్స్ పెద్దగా వచ్చింది, లేదంటే దీని బాక్స్ చిన్నగా వచ్చింది. దాన్ని బట్టి మీరు లైన్స్ అన్నవి లైన్స్ అన్నవి క్యాలిక్యులేట్ చేసుకొని డిజైన్ అన్నది మీరు చూస్ చేసుకున్న డిజైన్ బట్టి మీ చెక్స్ అన్నవి బేస్ అయ్యి ఉంటాయి. ఇన్ని చెక్స్ రావు. ఇప్పుడు డబల్ చెక్స్ వచ్చినాయి అనుకోండి, మీరు డబల్ లైన్స్ గీస్తున్నారు అయితే మీకు ఇన్ని చెక్స్ వస్తాయా? రావు. ఎందుకంటే ఇన్ని చెక్స్ మీకు క్లమ్జీ అయిపోద్ది. సో ఇలా ఎక్కడన్నా ఆగిపోతే ఫిల్ చేసుకోండి. బేసికల్లీ నా ఫోన్ అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. చాలామందికి వచ్చేసినాయి, చాలామందికి కిట్స్ అన్నవి వచ్చేసినాయి. సో వాళ్ళందరికీ నేను అయితే ఈరోజు గ్రూప్ అన్నది క్రియేట్ చేసేస్తాను. క్రియేట్ చేసి రేపో ఆర్ ఎల్లుండో మిక్సాలజీ క్లాస్ అన్నది చెప్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏమేమి పెట్టుకోవాలి అన్నీ కూడా చెప్తాను. సో వచ్చిన వాళ్ళందరికీ గ్రూప్ క్రియేట్ చేస్తే, రాని వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్లో అంటే వచ్చాక బ్యాచ్లో అన్నది అందరికీ క్లాస్ అన్నది మిక్సాలజీ క్లాస్ అన్నది చెప్తాను. సో నాది కూడా అయిపోతుంది కాబట్టి మీరు కావాలంటే జాయిన్ అవ్వండి. సో ఓకే, ఇందులో చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ చెక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ లైన్ వంకర, మీకు బాక్స్ కరెక్ట్ గా ఉందా? ఇక్కడ ఒక లైన్ వంకర అనిపిస్తుందా? ఖచ్చితంగా ఒక లైన్ వంకర అనిపిస్తుంది. ఈ లైన్ చూసారా? నేను కెమెరా చూసి మీకు ఎలా వస్తుందో అని గీస్తున్నాను కదా. సో ఇది నాకు వంకర తిరిగింది. బేసికలీ ఇది కొంచెం ఇలా ఉంటే అందంగా ఉండదు, బట్ కొంచెం కిందకు వచ్చింది లైన్. బ్లర్ ఉందా? ఓకే, మేబీ డేటా సరిగ్గా లేక బ్లర్ వస్తుందేమో. బికాజ్ ఎందుకంటే నాకు వర్షంగా ఉందండి, చాలా హెవీ రైన్ అన్నది ఉంది. సో అందుకే నేను క్లాస్ కూడా ఫాస్ట్గా చెప్తా అంటున్నా. కిట్ ఆర్డర్ చేసుకోవాలి అంటే మీరు క్లాస్ అయిపోయాక నాకు మెసేజ్ చేయండి, ఆర్డర్ మీకు డీటెయిల్స్ అన్నవి చెప్తాను. బట్ ఇప్పుడైతే క్లాస్ వినండి. సో చూడండి, ఇది ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను కదా, దీనికి నేను డిజైన్ అన్నది ఫామ్ చేస్తే ఏం లేదు, హమ్స్, చిన్న చిన్న హమ్స్ చూడండి, చిన్న చిన్న హమ్స్. మీకు ఆల్రెడీ నేను క్లాసెస్లో స్మాల్ హమ్స్, బిగ్ హమ్స్, మీడియం హమ్స్ అన్నవి చెప్పాను. ఇన్ కేస్ మేడం నేను పెద్ద పెద్ద చెక్స్ తీసుకున్నాను బట్ చిన్న చిన్న హమ్స్ వేస్తే అందం ఉంటుందని మీకు డౌట్ వస్తుంది. మరి నేను చెక్ పెద్ద తీసేసుకున్నాను, హమ్స్ చిన్న వేస్తే బాగుంటుందా అంటే, మీరు ఫిల్ చేసుకునే డిజైన్ బట్టి. జస్ట్ హమ్స్ ఒకటి వేసి వదిలేస్తే చిన్న చెక్స్ బాగోవు, కొంచెం మీడియం చెక్స్ తీసుకోండి. మీడియం హమ్స్ చెక్స్ కాదు, సారీ. ఒకవేళ మీరు పెద్ద చెక్స్ తీసుకుని చిన్న హమ్స్ వేసేసారు అనుకోండి, అప్పుడు ఆల్టరేషన్ ఎలా చెయ్యాలి అంటే మంచి ఫిల్లింగ్స్ చెయ్యాలి. సో దీనికి ఒక రూల్ ఉంది. ఇప్పుడు నేను ఇది కిందది వేసాను కదా, ఆ తర్వాత ఇలా పైన వేస్తానంటే నో. ఫస్ట్ అన్ని ఆర్డర్ లోనే కిందవి ఫిల్ చేసేసుకోండి. నేను ఈ ఒక్క చెక్ చూపిస్తాను. నేను మీకు ఫ్రీ క్లాసెస్ లో జస్ట్ ఒకటే ఎగ్జాంపుల్ గా చూపించి కాన్సెప్ట్ అన్నది చెప్తాను. బట్ పెయిడ్ క్లాసెస్ లో అలా కాదు. ఇలాంటి చెక్స్ నేను ఆల్మోస్ట్ ఒక 10 వరకు చెప్తాను. సో అండ్ మీ మిస్టేక్స్ కూడా చెప్తాను పెయిడ్ క్లాసెస్ లో. మీరు ఇప్పుడు ఉంది, మీరు వేస్తున్నారు, మీకు చెక్ ఎలా వచ్చింది. అండ్ ఇంకోటి, ఇందులో ఒక రూల్ ఉంటుంది. ఇలా వేసాక మీరు పెన్సిల్ తో కొట్టుకుని దాన్ని ఇలా ఫిల్ చేసి ఇదిగోండి మేడం అని మాత్రం అనకండి ప్లీజ్. ఎందుకంటే మీరు హ్యాండ్ మీద పెన్సిల్ తో కొట్టలేరు కదా. సో ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వకండి. ఎందుకంటే నేను డైరెక్ట్ క్లాసులకు వెళ్ళినప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ లో నా స్టూడెంట్స్ ఉంటారు కదా, చాలా మంది రాని వాళ్ళు, బట్ నేను రావట్లేదు ప్రాక్టీస్ చేయండి ఇట్లా అంటున్నానని అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరు అలా చేయకండి, నేను చూడట్లేదు కదా అని. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. నేను స్ట్రిక్ట్గా ఉంటాను క్లాసెస్లో అని అలా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను స్ట్రిక్ట్గానే ఉంటాను. ఎందుకంటే మీకు ఫైనల్గా నాలెడ్జ్ అన్నది రావాలి, మీకు క్లాస్ అన్నది అర్థం కావాలి, మీకు ఫ్యూచర్లో విన్నది యూజ్ అవ్వాలి. మీరు ఒక 1000 రూపాయలు నాకు కడుతున్నారు అంటే ఆ 1000 రూపాయలు మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వాలి. కాబట్టి నేను స్ట్రిక్ట్గానే ఉంటాను. మేడం స్ట్రిక్ట్, మళ్ళీ చేయమంటుంది, ఈవిడికి ఏమీ నచ్చదు ఇలా అనుకోకండి ప్లీజ్. సో ఒక డైరెక్షన్లోనే నేను మీకు ఫ్రీ క్లాసెస్లో అంత స్ట్రిక్ట్ ఉండను, బట్ పెయిడ్ క్లాసెస్లో నేను చాలా స్ట్రిక్ట్గానే ఉంటాను. మీ హోంవర్క్స్ రెగ్యులర్గా చూస్తాను. ఇన్ కేస్ మీరు హోంవర్క్ చేయకపోతే మిమ్మల్ని ఆ రోజు నేను లాగిన్ కూడా తీసుకోను. ఓకే, అవన్నీ నేను మీ మిస్టేక్స్ చెప్తాను మీరు అండ్ చాలా కాన్సన్ట్రేషన్తో వినాలి. అండ్ ఇది ఒక ప్రొఫెషనల్గా తీసుకుందాం, దీని మీద మేము కెరీర్ అన్నది పెంచుకుందాం.
ఇది మాకు ఒక మంచి కెరీర్ గా కనిపిస్తుంది, నాలో ఆర్ట్ వర్క్ ఉంది అన్న వాళ్ళు ఫ్రీ క్లాసెస్ కాకుండా పెయిడ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. సో ఓకే, సో ఎవరో జాయిన్ అవుతా అంటున్నారు, చిన్నదైపోతుంది. చెప్పండి మీ ఇష్యూస్ ఏంటో. మీరు సో ప్లీజ్ కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ప్యాటర్న్ లో వచ్చింది కదా డౌన్వర్డ్స్. నెక్స్ట్ మీరు చెప్పండి, ఇలా అప్వర్డ్స్ తీసుకోనా ఇలా డౌన్వర్డ్స్ తీసుకోనా? చెప్పండి, మీకు ఎవరికైనా ఐడియా ఉందా లేదంటే? సో మాక్సిమం ఇలా నేను డౌన్ తీసుకున్నప్పుడు ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లోనే తీసుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది. డౌన్వర్డ్స్ లో తీసుకుంటే కొంచెం క్లమ్జీ అయిపోతుంది. బేసికల్లీ రెండాట్లకి పెద్ద తేడా ఉండదు, ఒకలాగే ఉంటాయి డిజైన్స్. కానీ ఎందుకో ఇది కొంచెం క్లియర్ గా అనిపిస్తుంది, వేరే అంత క్లియర్ గా అనిపించు, అంటే వేరే డైరెక్షన్ లో తీసుకుంటే. ఇప్పుడు నేను ఈ హమ్స్ అన్నవి ఈ పై డైరెక్షన్ లో, ఇప్పుడు ఈ హమ్స్ ఈ డైరెక్షన్ లో తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ తీసుకున్నాను అనుకో అప్వర్డ్స్ లో, అప్పుడు ఇవి డౌన్వర్డ్స్ లో తీసుకుంటాను. అంటే వైస్ వర్సా, ఉల్టాగా తీసుకుంటే. క్లారిటీ లేదు మేడం, బ్లర్ అవుతుంది. రేపు చెప్పండి మేడం, లేకపోతే లేదండి మళ్ళీ డే వేస్ట్ అయిపోతుంది, అందుకే చెప్పేస్తుందా. క్లారిటీ ఉందండి, నాకు క్లారిటీగానే వస్తుంది, మీకు ఎందుకు క్లారిటీ లేదు? యూట్యూబ్ లో లైవ్ అన్నారు, ఇక్కడ లైవ్ వస్తున్నారు ఏంటి అంటున్నారు. నేను యూట్యూబ్ లో ఆల్రెడీ లైవ్ వచ్చాను, కానీ అసలు వీడియో రావట్లేదు. రీకనెక్టింగ్ అంటుంది, ఎందుకంటే నాకు ఫుల్ వర్షంగా ఉంది, వైఫై ఆగిపోయింది, గాలిగా ఉంది. నా డేటాతో చెప్తున్నాను, అండ్ డేటా కూడా చాలా వర్షం కదా, సిగ్నల్స్ లేవు. అండ్ అయినా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఈ రోజు క్లాస్ మిస్ అవ్వకూడదు అనే ఒక ఇంటెన్షన్ తో చెప్తున్నా. సో యా, నేను ఆల్రెడీ యూట్యూబ్ లైవ్కి వచ్చాను. యూట్యూబ్ లైవ్ లో కనెక్టింగ్ అంటుంది, ఎందుకంటే ఎక్కువ డేటా తీసుకుంటది. ఇది ఇన్స్టా లైవ్కి వచ్చాను, మీకు క్లాస్ అన్నది అవ్వాలని. బ్లర్ గా ఉందా? బ్లర్ లేదండి, నా వీడియోలో చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు చూడండి. లేదండి, ఇప్పుడు చూడండి వీడియో. సో ఇదండి, అండ్ పైన అప్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే మీరు హమ్స్ అన్నవి తీసుకోవాలి. కుదిరితే రేపు చెప్తాను మళ్ళీ, బట్ ఇది ఒకసారి వినేయండి, ఎందుకంటే స్టార్ట్ చేశాను కదా. సో ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు క్లాస్ అన్నది మీకు క్లియర్ గానే ఉంది కదా. సో జస్ట్ వినండి, కనిపించట్లేదంటే అది డేటా ఇష్యూస్ ఏమో నాకు తెలీదు, ఎందుకంటే ఫుల్ క్లియర్ గా వీడియో లేదా, క్లియర్ గానే ఉంది. ఓకే, క్లారిటీ లేదు, బట్ నేను ఏం చేయను. క్లారిటీ అంటే ఇది ఇంతే డేటా వస్తుంది, ఇంతే అంటే సిగ్నల్ వర్షం పడితే సిగ్నల్స్ కొంచెం జంబులు అవుతాయి కదండి, సో సిగ్నల్ లేదనుకుంటా. బట్ వినండి, అట్లీస్ట్ వినండి, ప్రాక్టీస్ చెప్పిన అట్లీస్ట్ చూడండి. సో హమ్స్ అన్నవి ఇట్లా రావాలి నీట్ గా. ఓకే, సో చూడండి ఇలా. ఎప్పుడు మనం కింద హమ్స్ తీసుకుంటే పై హమ్స్ తీసుకోవాలి, పైన హమ్స్ తీసుకుంటే కింద హమ్స్ అన్నవి తీసుకోవాలి. సో అప్పుడే మీకు లుక్ అన్నది బాగుంటది, లేదంటే అంత క్లారిటీ ఉండదు. సో ఇదండి,
మీకు నీట్గా నేను 2 డేస్లో మిక్సాలజీ క్లాస్ అన్నది స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ కిట్ వచ్చిన వాళ్ళు నాకు చెప్పారు అండ్ ఫొటోస్ కూడా పెట్టారు. క్లాస్ అన్నది ఆల్రెడీ స్టార్ట్ చేస్తా, ఒక 2 డేస్లో స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఈ లోపు ఎవరికైనా కిట్స్ వస్తే వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది కదా నాకు ఇక్కడ కావాలి, నేను ఇక్కడ చిన్న చిన్నవి తీసుకున్నాను కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఒక డాట్ తీసుకుని వదిలేస్తున్నా. నీట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ డాట్స్ తీసుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తారు, లైక్ ఇట్లా హంప్ ఐ మీన్ స్ట్రోక్ తీసుకుంటారు. నీట్ గానే ఉంటుంది. కానీ కొంచెం ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే, మీ చెక్ కొంచెం పెద్దదైనప్పుడు, చెక్ అంటే ఏం లేదు, బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్స్ పెద్ద బాక్స్ అయినప్పుడు మీరు ఇక్కడ స్ట్రోక్ అన్నది తీసుకోవాలి. లేదు నేను చిన్న బాక్స్ వేసాను కాబట్టి డాట్ అన్నది తీసుకున్నాను. అండ్ ఇంకొక కొంతమంది ఏం చేస్తారు, జస్ట్ ఒక చిన్న స్పైరల్ తీసుకుంటారు. ఇలా జస్ట్ ఒక చిన్న స్పైరల్ తీసుకుంటారు. సో మన చెక్ ఇష్యూ ఐ మీన్ మన చెక్ సైజ్ బట్టి మనం ఈ ఫిల్లింగ్స్ అన్నవి యూజ్ చేస్తాము. సో మీకు 3 టైప్స్ ఆఫ్ చెప్పాను కదా, ఇందులో నాకు డాట్ ఎందుకో నచ్చింది. సింపుల్ గా ఉంది, క్లియర్ గా ఉంది. ఇది చెక్ ప్యాటర్న్స్, ఇవి ఎక్కువ ఆల్మోస్ట్ 99% అందరూ యూజ్ చేస్తారు. ఇది మనకి అంతం ఇండియన్ డిజైన్ లో వస్తుంది, ఇండియన్ బ్రైడల్ డిజైన్స్ లోనే వస్తుంది, అరబిక్ డిజైన్స్ లో రాదు. సో మాక్సిమం అందరూ బ్రైడల్ క్లయింట్సే ఉంటారు, గెస్ట్ మెహందీకి వెళ్తారు, బట్ బ్రైడల్ క్లయింట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సో ఈ చెక్ ప్యాటర్న్స్ అన్నవి చాలా బాగా యూజ్ అన్నవి అవుతాయి. సో మాక్సిమం ఎవరు మిస్ చేయకండి, ఎందుకంటే నేను మొత్తం అన్నీ చెప్పాను. ఓన్లీ పెయిడ్ క్లాసెస్ వాళ్ళకే క్లియర్గా మొత్తం చెప్తాను. మీకు జస్ట్ ఒకటి ఆర్ అంతే ఇస్తా, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అన్నది చెప్తా కాబట్టి మీరు మాక్సిమం ఫాలో అవ్వండి. అండ్ నేను క్లాసెస్ వినలేదండి, నేను ఊరు వెళ్ళాను, అలా ఇలా నాకు ఎక్స్క్యూజెస్ చెప్పకండి. ఎందుకంటే నేను మళ్ళీ క్లాసెస్ చెప్పాను, జస్ట్ అప్లోడ్ చేస్తే అప్పుడే మీరు చూసుకొని నేర్చుకోవాలి. అండ్ డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. సో ఈరోజు క్లాస్ ఇంతవరకే, ఎందుకంటే నాకు అసలు సిగ్నల్ లేదు. మీకు ఏమన్నా కిడ్స్ కోసం కానీ లేదంటే పెయిడ్ క్లాసెస్ గురించి కానీ ఎంక్వైరీ కావాలి అంటే నాకు నా నెంబర్ ఇస్తున్నా. ఓకే, ఇది నా నెంబర్ 9398416998 9398416998. దేని గురించి అన్నా మీరు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, నో ఇష్యూస్. మీరు పెయిడ్ క్లాసెస్ గురించి, కిడ్స్ గురించి, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఎంక్వైరీస్ గురించి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయండి. కావాలంటే సేవ్ చేసుకోండి, నేనేమి కాల్ లిఫ్ట్ చేయకుండాను ఉండను. మీకు ఇన్ కేస్ నేను ఏదైనా టైంలో కాల్ లిఫ్ట్ చెప్పినా నేనే కాల్ బ్యాక్ అన్నది చేస్తాను. ఎనీ ఎంక్వైరీస్, ఎనీ ఇష్యూస్ ఏదైనా కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. సో ఈ రోజు క్లాస్ అన్నది ఇంతే, ఎందుకంటే నాకు ఫుల్ రెయిన్ గా ఉంది. మీరు ఏలూరు ఆర్ఎల్స్ భీమవరం, ఐ మీన్ ఏమంటారు దాన్ని, తాడేపల్లిగూడెం అటు చుట్టుపక్కలకి మీకు తెలుస్తుంది వర్షం ఎంత దారుణంగా పడుతుందో. చాలా హెవీ రైన్స్ వస్తున్నాయండి, అందుకే నాకు వైఫై లేదు. సో ఈ రోజు క్లాస్ ఇది ఒక్కటే చెప్పాను, బట్ ఇందులోనే మీకు మీరు ఇది మీకు ఇంత పర్ఫెక్ట్ గా మీరు నార్మల్ లైన్స్, థిక్ లైన్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లైన్స్ చాలా నీట్ గా ప్రాక్టీస్ అన్నది చెయ్యాలి. చేస్తేనే ఇలా వస్తుంది, లేదంటే క్లమ్జీ అయిపోతుంది, వంకర్లు వచ్చేస్తాయి. సో నాకు ఇక్కడ ఒక చిన్న వంకర్ వచ్చింది, మీకు కింద క్లాస్ స్టార్టింగ్ లో చెప్పా, బట్ హమ్స్ వేసినప్పుడు అది కవర్ చేసేసాను. ఎస్, మీ సైడ్ చాలా వర్షం పడుతుందండి. నాకైతే అసలు ఫుల్, నేను క్లాస్ 3కే స్టార్ట్ చేద్దాము, స్టోరీ పెడదాము 1కి అలాగా అనుకున్నా, 3కి క్లాస్ అని చెప్పి, బట్ వర్షం ఆగట్లేదు, పడుతూనే ఉంటుంది. సర్లే 4కి పెడితే ఏమన్నా ఆగుద్ది అనుకున్నా, బట్ ఆగట్లేదు. ఇంకా అందుకే 2:30కి స్టోరీ అన్నది పెట్టాను. బట్ అయినా చూడండి, క్లాస్ 4:30 అయినా కూడా వర్షం ఆగట్లే. బట్ ఈరోజు క్లాస్ మిస్ అవ్వకూడదు, ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా అని నేను లైవ్కి వచ్చాను. వైఫై లేకపోయినా ఇంత ఎఫర్ట్ పెట్టి మీరు కూడా ఇంతే బాగా నేర్చుకుంటారు అనుకుంటున్నా. అండ్ చాలా మంది నాకు బార్డర్స్ ఎవ్వరు చూపించలేదు, ఒక్క
మై లిటిల్ ప్రిన్సెస్ అన్న ఆవిడ ఎవరో ఉన్నారు, ఆవిడ ఒక్క ఆవిడే అట్లీస్ట్ ఆవిడ కూడా చాలా మిస్టేక్స్ చేశారు, అయినా అట్లీస్ట్ ట్రై చేశారు వేసి. సో మీరు చెక్ ప్యాటర్న్స్ అన్నది నేర్చుకోండి. మాకు ఇంకా పెయిడ్ క్లాసెస్ లోనే మంచిగా మొత్తం క్లియర్ గా నేర్చుకుంటాము అంటే అలా కూడా ఓకే. అండ్ ఇది ఒకటే బాక్స్ అన్నది మీకు చెప్తాను, ఈ రోజు మీ క్లాస్ చెప్పేశాను. సో ఇది అప్లోడ్ చేస్తాను, చూడండి, చెక్ చేయండి. బ్లర్ వచ్చింది అన్నారు చాలా మంది, అప్లోడ్ అయితే చేస్తా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ చెప్తే రేపు పొద్దున్న చెప్తాను, బట్ ఇంత అలా ఏమీ చెప్పను, జస్ట్ నార్మల్ గా చెప్తా, ఎందుకంటే వేరే క్లాస్కి వెళ్ళిపోతాను. టాపిక్ హెడ్డింగ్ వచ్చేసి చెక్స్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్స్. అంటే మీరు వేశారండి, బట్ ఒకటి రెండే వేశారు, బట్ ఆమె అయితే బాగా ఎక్కువ వేశారు, సో అందుకే నాకు నచ్చింది అంటున్నా. చెక్స్ అండ్ బార్డర్స్ కాదు, గ్రిడ్స్. ఇందులో నేను ఇప్పుడు చెప్పింది చెక్స్, ఇందులో గ్రిడ్ ప్యాటర్న్స్ ఉంటాయి. గ్రిడ్ ప్యాటర్న్స్ ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ వేస్తారు, లైక్ మన సైడ్ వాళ్ళు వేయరు. వేసిన వినాయకుడు విగ్రహం ఎలిమెంట్ ఉంటుంది కదండి, దాని బ్యాక్గ్రౌండ్ కింద వేస్తారు. మీకు గ్రిడ్ వచ్చినప్పుడు చెప్తా. ఈ రోజు అయితే మీకు చెక్ ప్యాటర్న్స్ చెప్పాను, రేపు గ్రిడ్ చెప్తా. గ్రిడ్ లో ఒకటే ఉంటుంది, కొంచెం హార్డ్ ఉంటుంది. రేపు అయితే గ్రిడ్ చెప్తే, ఈ రోజు చెక్ చెప్పాను. చెక్స్ లో కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ ఉంటాయి, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తావి. ఓకే, ఇవన్నీ చెక్ ప్యాటర్న్స్ ఏనండి. చెక్స్ కి గ్రిడ్స్ కి తేడా ఏంటి అంటే, గ్రిడ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు నేను చెప్తా, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఇవి చెక్ ప్యాటర్న్స్. ఇవన్నీ ఇది ట్రిపుల్ లైన్, ఇది బోల్డ్ లైన్, ఇది ట్రిపుల్ లైన్ లో ఒక మోడల్. అండ్ ఇది మీకు ఇవన్నీ చెక్ ప్యాటర్న్సే. ఓకే, కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ నేను మీకు పెయిడ్ క్లాసెస్ లోనే క్లియర్ గా చెప్తాను. ఇది జస్ట్ ఫ్రీ క్లాస్ కాబట్టి ఒకటే చెప్పాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు పెయిడ్ క్లాసెస్ లో నీట్ గా చెప్తాను. చూడండి, లవ్ సింబల్స్ అట్లా మనం క్లయింట్ మనకి ఇచ్చిన డబ్బులు బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవి ఎక్కడ వేస్తామో ఏంటి అన్నది మనకి తెలియాలి. అండ్ దట్స్ ద క్లాస్ ఆఫ్ టుడే. అండ్ ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి చెప్పానండి ఆల్రెడీ, 3 or 4, అంతకు మించి తీసుకోకూడదు, అందం ఉండవు. అండ్ ఈ రోజు మీరు నా స్టూడెంట్ వర్క్ అన్నది చెప్పిస్తా. ఆల్రెడీ నేను స్టోరీ పెట్టాను, మరి ఎంతమంది చూసారో నాకు తెలీదు. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎంత మంచిగా వచ్చిందో చూడండి, ఎంత నీట్ గా వస్తుందో చూడండి. ఇది బాగుందా లేదా చెప్పండి. చూడండి, ఇది నా ఫేవరెట్. ఇది చూడండి, పికాక్ లోనే ఫ్లవర్స్ వచ్చి ఎంత నీట్ గా. చూడండి, ఇది మండాలా పికాక్ అంటారు. తిను ఇక్కడ మిస్టేక్ చేసింది. ఎనీవన్ కెన్ గెస్ ద మిస్టేక్. సో తిను ఇక్కడ బీక్ ని బోల్ చేసేసింది. సో హెడ్ వరకు అంత తప్ప బీక్ అనట్ల, సో ఇది బోల్ చేయకూడదు. సో ఇది ఒక మిస్టేక్ తనది. అండ్ ఇది చూడండి, ఇది కూడా ఫెదర్ లాగే వస్తుంది. మనం ఇవి చాలా మంచిగా నేర్చుకోవాలి. నేను ఇవి పెయిడ్ క్లాసెస్ లోనే చెప్తాను, ఫ్రీ క్లాసెస్ లో ఇవన్నవి చెప్పను. సో మీకు జస్ట్ చూపిస్తున్న వర్క్ అన్నది ఎలా ఉంటుంది. చూడండి, జుమ్కాస్ మనకి ఎక్కువ ఈ ఒక్క జుమ్కాలే తెలుస్తాయి, బట్ ఇవి కూడా జుమ్కాసే, ఇవి కూడా వేయొచ్చు మనం. బ్రైడ్ చూడండి, ఇవన్నీ నేను పెయిడ్ క్లాసెస్ లో, ఇవన్నీ ఇప్పుడు రావు మీకు, లాస్ట్ కి వెళ్ళాక మీకు ఈ వర్క్స్ అన్నవి బ్రైడల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ పికాక్స్, ఇవి జుమ్కాస్ ఇవన్నవి. చూడండి, ఇక్కడ ఒక పికాక్ వేసా, ఇది జస్ట్ నార్మల్ పికాక్, కింద పికాక్, ఇది పైన వచ్చిన పికాక్. సో చూసారు కదా వర్క్ ఎంత బాగుందో. ఇదిగోండి చూడండి, 2 పికాక్స్, ఇది కొంచెం కిందకి వచ్చింది, ఇది పైకి వచ్చింది. అవి ఇవన్నీ జుమ్కాస్. సో ఇవన్నీ మీకు నేను, ఇది స్టూడెంట్ వర్క్, ఇవన్నీ మీకు నేను పెయిడ్ క్లాసెస్ లో ఖచ్చితంగా చెప్తాను. మీకు ఇవి పెయిడ్ క్లాసెస్ లోనే చెప్తాను, ఫ్రీ క్లాసెస్ లో అయితే చెప్పలేను. బ్రైడల్ ఎలిమెంట్స్ ఇంత హెవీ అయితే చెప్పను, జస్ట్ బేసిక్ ఈజీ ట్రిక్స్ అది మాత్రమే బ్రైడల్ ఎలిమెంట్స్ లో చెప్తాను, బట్ ఇంత హెవీ అయితే చెప్పను. అండ్
సరదాగా ఆమె ఏ వినాయకుడు కూడా ట్రై చేసింది. సి ఇట్ ఇస్. సో అవన్నీ ఎలిమెంట్స్ అండి. సో ఇది మీకు నేను పోస్ట్ చేస్తాను, బట్ అది యూట్యూబ్ లోనే ఇన్స్టాలోనో రెండాట్లోనే మాక్సిమం పోస్ట్ చేస్తున్నా, కొంచెం లేట్ గానే చేస్తా, మీకు హోంవర్క్ యూజ్ అవుద్ది. ఇది జస్ట్ థియరీ, ఐ మీన్ థియరీ కాదు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. మీరు గూగుల్లో ఆర్ ఎల్స్ ఇంకెక్కడైనా, గూగుల్లో ఆర్ ఎల్స్ ఇంకా ఎక్కడైనా మీరు ప్యాటర్న్స్ డిజైన్స్ అన్నవి వస్తాయి, చాలా ప్లెంటీ వచ్చేస్తాయి, ఎన్నో వస్తాయి. అన్నట్లో మీకు ఈజీగా ఉంది, మీకు బాగుంది, చూస్ చేసుకొని ఇదే అండి. ట్రిక్స్ అయితే ఏముండవు, చూడండి ఇట్లానే ఉంటుంది, వెయ్యండి. సో యా, ఈ రోజుకి ఇదే. మీకు హోంవర్క్ కూడా చెక్స్ వేయండి. రేపు గ్రిడ్స్ చెప్తాను. గ్రిడ్ లో ఒకటే గ్రిడ్ ఉంటుంది, అది కూడా నార్త్ సైడ్ యూజ్ చేస్తారు, మన సైడ్ యూజ్ చేస్తారు, అయినా చెప్తాను. ఓకే గైస్, బాయ్. ఏమన్నా డౌట్స్ ఇష్యూస్ ఏమున్నా నాకు కాల్ చేయండి, ఐ మీన్ నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా మీకు చెప్పాను, ఇదిగోండి నా నెంబర్. యా, స్టూడెంట్ వర్క్ అండి, అది స్టూడెంట్ వర్క్. వర్క్ పోస్ట్ చేయాలా, చేసా అండి ఈ రోజు, ఆల్రెడీ స్టోరీ పెట్టాను. సో ఇదిగోండి వర్క్. తను ఇంకా చాలా మంచి వర్క్స్ వేసింది యాక్చువల్లీ. చూడండి, ఇవన్నీ కట్ వర్క్ డిజైన్స్, ఇవన్నీ లైక్ బెల్ట్ మోడల్స్, ఇవి స్టార్ట్అప్స్, ఇవి బెల్ట్, ఇదేమో ఇండియన్ బ్రైడల్. అండ్ జస్ట్ తనకి నేను ఇదొక్కటి వేసి చూపించా, ఇదొక్కటి వేసి చూపించాను. ఇవన్నీ నేను ఎగ్జాంపుల్ గా లైవ్ క్లాసెస్ లో చెప్పాను. ఇవన్నీ తను వేరే దగ్గర వేసి నేర్చుకోలేదు, నేను ప్రతిదీ క్లాసెస్ లో చెప్పాను, స్లోగా స్లోగా. అండ్ కొన్ని ఇది నేను క్లాస్ లో చెప్పాను, ఇది నేను క్లాస్ లో చెప్పాను, అండ్ ఇది నేను క్లాస్ లో చెప్పాను. మిగతా ఇంకొక 2-3 తను ఆన్లైన్ లో చూసి వేసింది, ఇది నేను క్లాస్ లో చెప్పాను. ఓకే, జుమ్కాస్, ఏనుగులు. సో ఇది చూసారా, ఇవన్నీ తను ఇందులో కొన్ని తను ఆన్లైన్ లో చూసి వేసుకుంది, నేను క్లాసెస్ లో అయితే చెప్తాను. సో ఇది స్టూడెంట్ వర్క్స్ ఇలా ఉంటాయి. అండ్ ఇవన్నీ స్టూడెంట్ వర్క్సే, చూసారా. ఇవన్నీ ఫిల్లింగ్ ప్యాటర్న్స్, ఫిల్లింగ్ డిజైన్స్, చెక్ డిజైన్స్, అండ్ బార్డర్స్, అండ్ మీరు నేర్చుకున్న లీవ్స్, ఇవన్నీ నేను తన క్లాసెస్ లో చెప్పాను. అండ్ చూసారా, ఇది తన వర్క్. ఇంకా తనకి క్లాసెస్ ఉన్నాయి, ఇంకా బర్డ్స్, ఐ మీన్ ప్యారెట్స్, ఏనుగులు, అవన్నీ ఉన్నాయి. ఇది సరదాగా ట్రై చేసింది, నేను క్లాస్ లో చెప్పాను, చెప్పినప్పుడు వేసిందంట. సో తీసుకురా అంటే తీసుకొచ్చింది. సో ఇది మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం ప్లీజ్ నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫ్రీ క్లాసెస్ వినే నేర్చుకుంటామంటే ఓకే, బట్ మొత్తం కాన్సెప్ట్ తెలీదు. కాన్సన్ట్రేషన్ గా ఈ కెరీర్ ఎంచుకుని ఈ కెరీర్ మీద ముందుకు వెళ్ళి డిజైన్స్ వేస్తాము, లేదంటే మా క్లయింట్స్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కి చెప్తాం. పార్లర్స్ వాళ్ళు ఉంటారు ఆల్రెడీ, చాలా మంది పార్లర్స్ వాళ్ళు, వాళ్ళకి మెహందీ రాక వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా మిస్టేక్ చేద్దు. మేకప్ వచ్చిన వాళ్ళందరికీ మెహందీ రావాలని ఏమీ లేదు. మెహందీ ఈజ్ అ డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ వర్క్. సో ఇది కూడా నేర్చుకుంటే మీకు పార్లర్ వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. సో ఇదండి, పార్లర్ వాళ్ళు మాక్సిమం ఫ్రీ కంట కాన్సెప్ట్ లో పెయిడే వినండి, మీకు బాగా హెవీగా యూజ్ అవుతుంది, క్లయింట్స్ ఎక్కువ వస్తారు కదా. సో మీకు ఈరోజు క్లాస్ ఇంతే. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.